ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పిచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? ఇలాగున మనము దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాము, ధ్యానిస్తూ ఉంటాం కదండి. మరి మన జీవితాల విధానాల్లోకి వచ్చేసరికి మన బిహేవియర్ ఎలా ఉంటుంది? దేవుని వాక్యాన్ని అయితే మనము చదవాలి, ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలి, 2 అధ్యాయాలు చదవాలి, 3 అధ్యాయాలు చదవాలి, ప్రార్థన ఇలా చేసుకోవాలి అన్నది మనము అందరం కూడా ఆ ధోరణిలో ఉంటూ ఉంటాము. కానీ అందులో మనము ఎన్ని వాక్యాలు మనం పఠిస్తున్నాము, ఎన్ని మనం ఆచరణలో పెట్టాము. మరి అబద్ధం ఆడకూడదు అని అంటే మరి మనం అబద్ధం ఆడకుండా ఉంటున్నామా? మరి నీ ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకోమనంటే ఎటువంటి పొరపాటు తప్పులు చేయకుండా మన పక్కవారిని మనం చెడు దృష్టితో చూడకుండా మనం ఉంటున్నామా అన్న విషయానికి వస్తే అది మనస్సాక్షికి మనమే చెప్పుకోవాలి. ఉదాహరణకు నా జీవితానికి వస్తే ఒక బ్రదరు చెల్లి సిస్టర్ అంటూనే 1,00,000 రూపాయలు నా విషయంలో చాలా ఘోరంగా మోసం చేశారనమాట. అంటే 1,00,000 రూపాయలు అంటే బహుశా ఎక్కువ తక్కువ అన్న విషయం కాదు కదని అండి. ఆయన నాకు చేసిన మోసము, అబద్ధాలు, అన్యాయము చాలా ఘోరమైందనమాట నాకు, నా కుటుంబానికి. అలాగా మోసం చేశారు ఉదాహరణకు చెప్తే. మరి అతన్ని మీరు ఏం అనలేదా? మరి దేవుని వాక్యంలో ఉన్నట్టు మీరు అతన్ని ఏం తిట్టలేదా అని అంటే ఆ సమయాన నాకు వచ్చిన కోపాన్ని బట్టి చాలా తిట్టాను, చాలా కోపం చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం మళ్ళా నా మనసులో నేను అనుకున్నాను, ఇతను చేసిన తప్పులు, ఇతను చేసిన పాపాలు ఇలాగా మమ్మల్ని, మా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి, నష్టపోయి మేము ఇలాగ అయ్యాము. అయితే ఆయన చేసిన తప్పులు, మోసాలు ఆయన బిడ్డలకు రాకుండా చూడు నాయన అని ప్రార్థన చేసుకున్నాను. కానీ తిట్టడం అయితే తిట్టాను కదా కోపంగా. అలాగే పక్కింటి వారు, పొరుగింటి వారు మరలా ఇచ్చేస్తాము అని చెప్పి, మరలా పంటకి ఇచ్చేస్తామని చెప్పి 10,000 అంటే 2 క్వింటాల బియ్యం తీసుకున్నారు. మరి వాళ్ళని మీరు ఏమనలేదా అని అంటే చాలా తిట్టాను. ఎందుకనంటే వారు ఇద్దరూ కూడా, ఎందుకనంటే కారణాలు చెప్తాము, వారిద్దరూ కూడా నాకంటే వారు డబ్బున్నవారే, వారికంటే నేను పేదదాన్నే. మరి బిడ్డలతో చిన్న జీతంతో మేము బ్రతుకుతున్నాం. మరి అలాగున నీ పొరుగు వారిని అలాగున మోసం చేయడము, వారు పడే ఇబ్బందులు, వారు పడే శ్రమలు, వారి మంచితనాన్ని మీరు చులకనగా తీసుకుంటే అది కష్టం కదా. కానీ దేవుణ్ణి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మరి అతన్ని నేను తిట్టాను, ఇతన్ని నేను తిట్టాను. మరి నేను ప్రతిరోజు వాక్యం చెప్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను. మరి ఎందుకు మనం తిట్టగలుగుతున్నాము, ఆ సమయంలో వారి మీద కోప్పడుతున్నాము అని అంటే అది మనలో ఉన్న బాధను బట్టి, ఆవేదనను బట్టి మనం తిడుతూ ఉంటాము. కానీ మనము చేయవలసింది ఏంటంటే ఆవేదనను, బాధను పక్కన పెట్టుకొని, పిచ్చివారు వీరు డబ్బుల కోసమే తెల్లారితో లేచి ప్రయాసపడుతున్నారు. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. దేవుడు తలుచుకుంటే ఎలాగైనా ఇవ్వగలడు.
ఎలాగైనా ఆయన మార్గాన్ని చూపించగలడు. అన్యాయంగా కాకుండా న్యాయంగానే మనం చేసిన పనికే మనం జీతాన్ని సంపాదించుకోగలిగేటువంటి స్థితిని ఆయన దయచేయగలడు. అలాగే మనము నష్టపోయిన దాన్ని, మోసం చేసిన దాన్ని, మనకు అన్యాయం చేసిన వాళ్ళందరికీ మనము మనం కూర్చుకునేటట్లుగా దేవుడు మనకు చేయగలడు అనేటువంటి విశ్వాసం కలిగి మన జీవితాల్లో ఉండాలండి. మరి దేవుడు నా జీవితంలో అలాంటి మార్గాన్నే సిద్ధం చేయబోతున్నాడు. మరి ఇలాగ వీళ్ళు మోసం చేశారు, మరి నేను దాన్ని వారి ఇంటికి వెళ్ళి కానీ అంటే నా మనసులో నేను బాధపడ్డాను, వేదన పడ్డాను, కానీ వారి ఇంటికి వెళ్ళి కానీ వారి కుటుంబంతో కానీ గొడవలు చేసి కానీ గొడవలు పెట్టుకొని కానీ ఇతనికి కానీ చిన్న మోసం చేసిన అతనికి కానీ పెద్ద మోసం చేసిన అతనికి కానీ వారి కోసం నేను పరిగెట్టి నేను గొడవలకు నేను వెళ్ళలేదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఇలా అన్నాను మా సార్తో, దేవుడు ఎలాగైనా మనం పోగొట్టుకున్న దాన్ని మనకు తిరిగి ఇస్తాడండి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అన్నాను. మా సార్ కూడా అలాగే కొంచెం కోప్పడ్డా కూడా నిజమే అని, దేవుడు ఇవ్వగలడు అని ఆయన మేము ఓర్చుకొని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళమై ఉన్నాం. అలాగున ఎంతోమందిని మోసం చేస్తూ ఉంటారు, అన్యాయంగా నిందిస్తూ ఉంటారు, అన్యాయంగా వారు చేయని తప్పుకు ద్వేషిస్తూ మాటలు మాట్లాడుతూ ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే మనము చేయవలసింది, నీ దగ్గర తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. నీ దగ్గర తప్పు లేనప్పుడు, నీవు అన్యాయం అయిపోయినప్పుడు దేవునికి అప్పగించి దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. మరి ఇందులోని మాట మనము ఎంతమంది స్వీకరిస్తున్నామంటున్నారు, ఎంతమంది మనము అంగీకరిస్తున్నాము? మరి నేను వారితో కొట్లాటకు దిగకపోయినా వారిని నీ అన్యాయం దేవుడే చూసుకుంటాడు అని వారికి అప్పగించాను. కానీ ఎంతైనా వారిని నా కోపాన్ని, నాకున్న పేద స్థితిని బట్టి, నా బిడ్డలు, నా సంసారాన్ని బట్టి నేను వారిని తిట్టాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా తప్పును నేను కూడా, మనము ఎంతో కొంత మానవులమే, కానీ ఆ మానవ స్థితి మనలో ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మనం ధైర్యంగా ముందు పెట్టుకోవాలి. ధైర్యంగా ముందు పెట్టుకొని ప్రతి ఒక్క నష్టాన్ని, కష్టాన్ని కూడా నీవు సమకూర్చగలవు తండ్రి, సమకూర్చగలవు. నేను అనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు నేను సంపాదించాలనంటే, అది దాచిపెట్టాలంటే నాకు 2 సంవత్సరాలు కావాలి. 2 సంవత్సరాలు నెలకు 6,000 లెక్కన నేను కష్టపడితే కానీ నేను నా బిడ్డలకు నేను అప్పు తీర్చలేనని నేను అనుకుంటున్నాను. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అండి? ఎక్కడైనా నష్టపోవాల్సింది నష్టపోకుండా ఆయన మనకు సహాయం చేయగలరు. ఎవరైనా మనం డబ్బులు కట్టవలసింది, ఎంతో మనం కష్టపడి కట్టవలసిన దాన్ని దేవుడు మనల్ని ఏ విధంగానైనా ఆయన మనకు ఫుల్ఫిల్ చేయగలడు. కనుక ఆయన ఏం చెప్పాడో, ఆయన వాక్కు ఏం చెప్తుందో మనము దాని వైపు పట్టుగలిగి నిలబడదాం, పట్టుగలిగి ముందుకు వెళ్దాం. మనము మనుషులను చూడొద్దు. ఇది వినేదానికి బోరుగా అనిపించినా కూడా మీరే ఒక్కసారి ఆలోచించండి. ఉదయం చదువుతున్నాం బైబిల్, సాయంత్రం చదువుతున్నాం, మధ్యాహ్నం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అన్నది కాదు, కానీ ఆయన వాక్కును మనం ఎంతవరకు మనము అభ్యాసంలో పెడుతున్నాం అన్నదే మనము గ్రహించుకోవాలి. మనం ఎవరికన్నా 100 రూపాయలు ఇవ్వాలి, 1,000 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు ఇవ్వలేదు తిరిగి. సరే, ఇవ్వడము, మనము 1 రూపాయి దారిలో ఎవరైనా పోగొట్టుకున్నారు, మన ముందు వెళ్ళే వాళ్ళే పోగొట్టుకున్నారు, వారి చేతిలోంచి కొన్ని పైసలు పడ్డాయి, వారు చూసుకోకుండా వెళ్తున్నారు. మరి మనమేం చేయాలనంటే వారిని పిలిచి వారి సొమ్ము వారికి అప్పగించాలి. అలాగే దేవుణ్ణి ఎరిగిన మనము కూడా ఎవరైనా వారి సొమ్ము మన దగ్గర ఉన్నప్పుడు, వారు మనకు బదులిచ్చినప్పుడు, వారు మన అవసరాలకు ఇచ్చినప్పుడు వారిని పిలిచి మరి మనం తిరిగి ఇవ్వాలి. అలాంటి గుణాలను మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మన జీవితము, మన లైఫ్ ఈ రోజున ఎంత పేద స్థితిలో, ఎంత ఇరుకుల్లో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత అప్పుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు అనేవాడు మనకు తోడుండి మనల్ని ఖచ్చితంగా ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు, ఉన్నత స్థితిలో ఆయన మనల్ని నిలబెడతాడు. కనుక మన ప్రవర్తన ఉన్నతంగా ఉంటే, మన ప్రవర్తన, మన బిహేవియర్ ఇచ్చేదిగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఇచ్చేవారిగానే నిలబెడతాడు. మనము
చిన్నతనంగా ఒకరి దగ్గర ఆశించేటువంటి గుణంతో ఉంటే మన స్థితిగతి కూడా అలాగే ఉంటుంది. కనుక దేవుడు ఈ విన్న వాక్య వర్తమానాన్ని మనందరి వినికిల్లో భద్రపరిచి ఆయన మనకు క్షమించే గుణాన్ని దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.